చూద్దాం. జాగ్రత్తగా వాక్యం వినండి, ఎవరో కూడా డిస్టర్బెన్స్ చేయకండి. చక్కగా వాక్యం వింటే నేను కొద్దిసేపట్లో నేను ముగిస్తాను. మొదటి దినవృత్తాంతములో 17వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములో 17వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములో 17వ అధ్యాయము 24వ వచనం. మొదటి దినవృత్తాంతములో 17వ అధ్యాయము 24వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నటికీ ఘనపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపడునుగాక అని చెప్పాడు. ఇక్కడ ఒక పదాన్ని మాత్రం మనం తీసుకుందాం. దీన్ని బట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయనకి ఆ పేరును బట్టి ఆయనకున్న ఘనతను మనం ఆలోచించేద్దాం. ఆ పేరుని బట్టి ఆయనకున్న ఘనతను మనం ఆలోచించేద్దాం. ఇక్కడ ఈ వచనంలో సైన్యములకు అధిపతి అని ఉంటుంది. సైన్యములకు అధిపతి. మొట్టమొదటిసారిగా బైబిల్లో సైన్యములకు అధిపతి అన్న పదం ఇక్కడే రాయబడుతుందండి. మొట్టమొదటిసారిగా సైన్యములకు అధిపతి అనే పదం మొదటి దినవృత్తాంతంలో 17వ అధ్యాయం 24లో మనకు కనబడుతుంది. చాలాసార్లు మనం ఈ పదం విన్నాం, సైన్యములకు అధిపతి, సైన్యములకు అధిపతి అని. యెషయా గ్రంథంలోని, ఇర్మీయా గ్రంథంలోని, మిగతా ప్రవక్తల గ్రంథాల్లో కూడా సైన్యములకు అధిపతి అనే ఒక మాట మనకి వినపడుతూ ఉంటుంది. అయితే ఈ సైన్యములకు అధిపతి అనే పదం మనకి ఇక్కడే మొట్టమొదటిసారిగా బైబిల్లో రాయించాడు. అయితే సైన్యములకు అధిపతి ఈ పదం మొత్తం ఈ బైబిల్ అంతట్లో, ఈ బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. మత్తయి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు లెక్కించబడిన పుస్తకాల సంఖ్య 66. అలాగే సైన్యములకు అధిపతి అనే పేరు కూడా బైబిల్లో 66 సార్లు రాయబడింది. బైబిల్లో సైన్యములకు అధిపతి అనే పేరు 66 సార్లు రాయబడింది. కాబట్టి పుస్తకానికి ఒక మాట, పుస్తకానికి ఒక పదం లాగా, లేకపోతే ఆయన పుస్తకాల సంఖ్యతో సమానంగా దేవుడు సైన్యములకు అధిపతి అని పిలిపించుకోవడానికి చాలా ఇష్టపడ్డాడు. సైన్యములకు అధిపతి అనగానే మన అందరికీ తెలుసు, ఏ సైన్యానికి అధిపతి దేవుడు? ఇశ్రాయేలు సైన్యానికి అధిపతి. మన భావన, మనకు బాగా తెలిసింది ఇదే. ఇశ్రాయేలు సైన్యానికి దేవుడు అధిపతి. దాన్ని బలపరచడానికి 2 మాటలు నేను చూపించి నేను ముందుకు వెళ్తాను. జకరియా గ్రంథము 10వ అధ్యాయం. జకరియా గ్రంథము 10వ అధ్యాయం. (781) పేజ్ నెంబర్ 781 పాత నిబంధనలో 10వ అధ్యాయం. జకరియా గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 3వ వచనం. నా కోపాగ్ని మండుచు కాపరల మీద పడును, మేకలను నేను శిక్షించేదను. సైన్యములకు అధిపతి యెహోవా తన మందయగు యోధా వారిని దర్శించి. సరిపోద్దు. ఏం చెప్తున్నాడంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యోధా వారిని. అధిపతి, మంద అన్న 2 పదాలు ఉపయోగించాడు. ఏంటంటే అధిపతి, మంద. అధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా అయితే ఆయన ఏ మందకు అధిపతి అంటే యోధావారు లేదా ఇశ్రాయేలీలు అనే భావన బైబిల్ మనకి అలా చెబుతూ ఉంటుంది. ఇక మనం ఇంకా బాగా లోతుగా ఆలోచన చేయగలిగితే సమూయేలు మొదటి గ్రంథంలో మనందరికి తెలిసిన మాటలే నేను జ్ఞాపం చేస్తాను. మొదటి గ్రంథం సమూయేలు 8వ అధ్యాయం. మొదటి గ్రంథం సమూయేలు 8వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. 1 నుంచి 7 వచనాలు. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించెను. దేవుడు సమూయేలుని ఎన్నుకున్నాడు. సమూయేలుని దేవుడు ఎన్నుకున్నాడు. సమూయేలుని దేవుడు ఎన్నుకుంటే
దేవుని సేవకి సమూయేలు గారు ఏం చేశారంటే తన కుమారుల్ని నిలబెట్టేశాడు. చాలాసార్లు ఇలాంటి సందర్భాలు మనకి సమాజంలో కనబడుతుంటాయి. దేవుని సేవకు పిలువబడిన వారు ఉంటారో, అలాగే దేవుని సేవకు దేవుడు ఎవరిని పిలవకుండానే దేవుడి సేవకు నా తర్వాత నువ్వే అని ఒక భావనతో తనకి ఇష్టలైన వారిని, తను ప్రేమించిన వారిని, తన వారసుల్ని దేవుని పనికి నిలబెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కోవలో సమూయేలుగా కూడా మనకు కనబడతాడు. నేను దేవుని సేవకుని కాబట్టి నా తర్వాత నా పిల్లలు కూడా దేవుని సేవకులే. అర్హత ఉన్నా అర్హత లేకపోయినా ఈరోజు దేవుని సేవకి వారసత్వం అనేది ఎక్కువగా కొనసాగుతుంది. వారసత్వం, ఈ వారసత్వంలో మరొకరు దేవుని సేవకు వచ్చే అవకాశం అనేది లేకుండా చేశారు. ఇప్పుడు దేవుని సేవకు సమూయేలు వచ్చాడు. సమూయేలు గారి కంటే ముందు ఏలీ గారు ఉన్నారో, ఏలీ కుమారులు ఉన్నారో, ఆ పరంపర అలా కొనసాగుకుంటూ వెళ్ళిపోతే సమూయేలు గారికి అవకాశం వచ్చేదా? ఆలోచించాలి మీరు. ఆ పరంపర అంటే ఏలీ గారి దగ్గర నుంచి అలాగా తన కుమారులు, తన మనమలో అలా వెళ్ళిపోతుంది అనుకోండి, సమూయేలు గారికి అవకాశం వచ్చేదా? వచ్చేది కాదు. కానీ సమూయేలు గారికి అవకాశం ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. దేవుడే. ఒకవేళ మనుషులే అవకాశం ఇవ్వకపోతే ఆ మనుషులు అవకాశం ఇవ్వలేని ప్రదేశంలో దేవుడే అవకాశాన్ని కల్పించుకుని ఇస్తాడు. అది జాగ్రత్తగా సేవకులైన వారు గమనించాలి. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే సమూయేలు గారు తన కుమారుల్ని ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించేశాడు. దేవుడేమో సమూయేలు నియమిస్తే సమూయేలు గారు తన పిల్లల్ని నియమించేశాడు. అయితే పెద్దవాడి పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరిద్దరు మంచోళ్ళు కాదు. ఇలా మంచోళ్ళు కాని కారణంగా అంటే దుర్మార్గమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు అండి. ఎవరిలో దుర్మార్గమైన ప్రవర్తన కలిగిన వారు. అతని పిల్లలు ధనాపేక్షులు, లంచం, డబ్బు ఆశ బాగా ఎక్కువ ఉంది. ఎవరికి? వాళ్ళ పిల్లలకి. ఈ డబ్బు ఆశ ఎక్కువైపోయి లంచం పుచ్చుకొని న్యాయమును అన్యాయంగా మార్చేస్తున్న కాలం అది. అయితే ఈ కాలంలో ప్రజలందరూ గమనిస్తున్నారు, మన న్యాయాధిపతులు మంచోళ్ళు కాదు అన్న సంగతి గమనించాలి. మన న్యాయాధిపతులు మంచోళ్ళు కాదన్న సంగతి ఎవరు గమనిస్తున్నారో? ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు తక్కువలు కాదు. ప్రజలు మనం ఇప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ప్రజలకు ఏమీ తెలియదు అనుకోకూడదు. ప్రజలకు అన్నీ తెలుసు. కానీ మాట్లాడలేరు, కొన్నిసార్లు ఎదిరించలేరు. పరిస్థితులను బట్టి కొన్నిసార్లు వారు ముందుకి రాలేరు. కానీ గమనిస్తూ ఉంటారు ఎవరు ఎలాంటారో, ఎవరి స్వభావం ఎలాంటిదో, ఇతను ధనాపేక్షుడా, ఇతడు లేకపోతే వేరే కోరికలు కలిగినోడా అన్న విషయాలు వారు గమనిస్తూ ఉంటారు. వీరి జీవితాల్లో కూడా సమూయేలు గారి కుమారుల జీవితాలు యోవేలు, అబియా వీరి జీవితాల్లో కూడా వారికి కలిగి ఉన్న గుణాలని ప్రజలు గ్రహిస్తున్నారు. వీరు లంచగొండలు అయిపోయారు, ఇలాంటి వాళ్ళు మనకు న్యాయాధిపతిగా ఉంటే మనకే మంచిది కాదు అనుకున్నారు. వీరందరూ కలిసి సందర్భం ఏదైనా విషయం చెప్తున్నాను. వీరందరూ కలిసి సమూయేలు గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నీ కుమారులు నీలాంటి వారు కాదు, నువ్వు మంచోడు, నీ కుమారులు నీలాంటి వాళ్ళు కాదు. కాబట్టి అందరికీ రాజులు ఉన్నారు. రాజ్యం అనేది, పరిపాలన అనేది మన ఆదికాండంలో చూసాం. రాజ్యాల పరిపాలన యాకోబులో రాజన్నవాడి లేని కాలంలో యాషావులో, ఏదోములో రాజులు పరిపాలించారు. చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ రాజులు ఉన్నారు, కానీ ఇశ్రాయేలుకు రాజులు లేరు. ఇప్పుడు ఇశ్రాయేలుకు రాజులు లేని కారణంగా వీళ్ళు అంటారు, మాకు సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజుని ఇవి నువ్వే నియమించు, నువ్వు మంచోడు, ఎవరైతే యోగ్యులో ఎవరు అయోగ్యులో అన్న సంగతి నీకు బాగా తెలుసు, కాబట్టి నీ కొడుకులైతే మాకు వద్దు, కానీ ఎవరినైనా ఒక మంచి వ్యక్తిని రాజుగా మాకు నిర్ణయించు అని అడిగారు. అప్పుడు దేవుడు సైన్యాలకు అధిపతి, ఏ సైన్యాలకి? ఇశ్రాయేలు సైన్యాలకి అధిపతి అన్న సంగతే మనకి ఇక్కడ అర్థమవుతుంది. అదే ఆ మాట గురించి నేను ఇక్కడ తీసుకొచ్చాను మిమ్మల్ని. సమూయేలు గారు బాధపడతారు. సమూయేలు గారు ఏం చేస్తారంటే బాధపడతారు. 6వ వచనం 7వ వచనం, మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను. నచ్చలేదు ఆయనకి. ఎందుకు నచ్చలేదంటే ఎందుకంటే సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాను. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటిని ప్రకారము జరిగించు. వారు ఏం అడిగారో అది చెయ్యి, వారు ఏం కోరుకున్నారో
అది దాన్ని జరిగించు. అయితే వారు నిన్ను విసర్జింపలేదు, నిన్ను కాదు వద్దనుకుంటున్న దానిలో ఎవరినే, తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. తమ్మును ఏలకుండా, తమ్మును పరిపాలించకుండా, నేను రాజుగా వారికి ఉండాలనుకున్నాను, నేను వారి సైన్యాలకు అధిపతిగా ఉండాలనుకున్నాను, కానీ వారి సైన్యాలకు అధిపతిగా నన్ను వద్దని అనుకుంటున్నారు. వాళ్ళు సైన్యాలకు అధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా. ఆ పదమే చాలా గంభీరమైన పదం కదండి. ఆ పదమే చాలా గంభీరమైన పదం. నిజంగా బైబిల్ అంతట్లో కూడా చాలా పేర్లు కొన్ని పదాలు ఉంటాయి, కానీ సైన్యములకు అధిపతి అన్న పదం మనం ఏంటంటే అది చాలా గంభీరంగా మనకి కనబడుతూ ఉంటుంది. అంత గంభీరమైన స్థానాన్ని ప్రజలు నీ వద్దు మాకని దేవుడినే విసర్జించేశారంట. మీ సైన్యాలకి అధిపతిగా నేను ఉంటున్నాను కదా, దేవుడే ఉంటున్నాడు కదా అనుకుంటే, దేవుడు మాకు సైన్యాలకి అధిపతిగా వద్దు. మరి ఎవరు కావాలి? మాలాంటి మనిషి మా సైన్యాలకి అధిపతి కావాలి. సైన్యాలకి అధిపతిగా దేవుడు ఉంటే జరిగే మేలులేంటి, సైన్యాలకి అధిపతిగా మనుషులు ఉంటే జరిగే కార్యాలు ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. దేవుడే సైన్యాలకు అధిపతి అయితే ఎలా ఉంటుంది కదండి. ఒక సైన్యానికి, ఒక బలగానికి, ఒక జనాంగానికి ఒక రాజు, ఒక అధిపతి మానవుడు కాకుండా దేవుడే అయితే అది ఎంత బలం. చాలాసార్లు చాలామంది ఏం చేస్తారంటే, వారు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు, ఎదురు వ్యక్తులతో పోరాడేటప్పుడు, రాజ్యాల మీదకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు, పూజలు చేస్తూ ఉంటారు. అంటే మాకున్న శక్తి మాకు సరిపోదో, మాకంటే కూడా గొప్ప శక్తి, మాకంటే మానవాతీతమైన శక్తి, మానవులకు అతీతమైన ఒక శక్తి మాకు సహాయం చేస్తే మేము గెలుస్తాం అనుకుంటారు. అలాగా దేవుడే అదృశ్యుడై తన చుట్టూ ఉన్న వారితో ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేస్తున్న కాలాల్లో నీవు మాకు అధిపతిగా ఉండడానికే వీలు లేదనుకున్నారండి జనం. చూడండి, మరొక మాట చెప్తారు అదే విషయంలో. సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయము 12 వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అయితే అమ్మోనీల రాజు అయిన నాహాషు మీ మీదకి వచ్చుట మీరు చూడగానే, మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నను, ఆయన కాదు ఒక రాజు మమ్మల్ని ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి. యుద్ధానికి వచ్చారంట ఎవరో? అమ్మోనీలు యుద్ధానికి వస్తే అప్పటికి రాజు ఎవరంట? అప్పటికి రాజు ఎవరంట? మీ దేవుడైన యెహోవా. అప్పటికి సైన్యాలకు అధిపతి ఎవరో? మీ దేవుడైన యెహోవా. అలా కాదు, ఆయన వద్దు, మాకు రాజు కావాలి అని కోరుకున్నారంట. అంటే దేవుడే మన గృహానికి అధిపతిగా ఉంటే ఎంత బాగుంటుందని కోరుకుంటాం మనం. దేవుడే మనకు నాయకుడై ఉంటే ఎంత బాగుంటుందని కోరుకుంటాం. ఒక అతీతమైన శక్తి మన ముందు నడుస్తూ, మనకి ఏ అడ్డు లేకుండా మన దారిని సరళం చేస్తూ మన జీవితాలను ముందుకు సాగించుకుంటూ వెళ్ళాలని కోరిక మనకి ఎప్పుడూ కూడా ఉంటుంది. అందుకే మనం ఎంతమంది కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో మనం ఇలా ప్రార్థన కూడుకోవడానికి కారణం ఏంటంటే, మాకున్న శక్తి సామర్థ్యాలు సరిపోవు, అదృశ్య దేవుని శక్తి సామర్థ్యాలు మాకు కావాలి, ఆయన కృప కావాలి, ఆయన దయ కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి మనం ఇంతలా మనం దేవుని సన్నిధికి రాగలుగుతున్నాం. మనమే శక్తివంతులమైతే, మనమే అన్నీ చేసుకోగలిగిన సమర్థులమైతే, మనకి ఎదురు లేకపోయి ఉంటే మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తాం? చాలామంది అడిగితే, మరి మీరు ప్రార్థన రావచ్చు కదని అంటే, మాకు ఏ లోటు ఉందని రావడానికి, మాకు ఏ ఇబ్బంది అని రావాలి? మాకు అన్నీ ఉన్నాయి. మాకు ధనం ఉంది, మాకు ఆరోగ్యం ఉంది, మాకు బలం ఉంది, మాకు జనం ఉంది, మాకు ఏ లోటు లేదు, మాకు ఏ అవసరత లేదు. యేసు ప్రభువు దగ్గర రావాలంటే అవసరతలు ఉండాలి కదా అనే ఆలోచన చాలామందికి ఉంది. నేను ఇక్కడ చెప్పదలిచేది ఏంటంటే, దేవుడే వారికి అధిపతిగా ఉంటే ఆయన వద్దని వారు కోరుకున్నారని. ఆయన వద్దు. ఎవరొద్దు? దేవుడు అంట అధిపతిగా వద్దంట. మరి నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనం దేవుడు అధిపతిగా ఉండాలనుకుంటుంటే కావాలని కోరుకునే స్వభావం మనకు ఉందంటారా? చూడండి, ఆలోచన చేయండి. దేవుడే మనకు అధిపతి, దేవుడే మనకు నాయకుడు, ఆయన కనుసన్నల్లో నడవాలని ఆలోచన ఉందా మనకి? ఆయన నిర్మించిన మార్గాల్లో పయనించాలనే ఆలోచన మనకు ఉందా? లేదండి. మన సొంత మార్గాలు, సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు ఇవి ఎప్పుడు మానవులకి మేలుకరమైనవి కాదు. సొంత ఆలోచనలు ఎప్పుడు కూడా మనిషికి హానికరం. సొంత ఆలోచనలు, సొంత మార్గాలు,
ఆలోచన లేని పనులు, దైవ దృష్టికి ఇష్టం లేని పనులన్నీ కూడా మనిషికి ఆయాసకరమైన, మనిషికి లాభం చేకూర్చేవి కాదు. ఇక్కడ వీరు వద్దనుకుంటున్నారు. ఎవరిని వద్దనుకుంటున్నారంటే సైన్యములకి అధిపతిని వద్దనుకుంటున్నారు. వారు ఒకప్పుడు ఎలాంటి స్వభావంతో కలిగి ఉండేవారంటే దావీదు గారిలో ఆ స్వభావం కనపడుతుంది. ఏంటంటే 17వ అధ్యాయము, అదే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 47వ వచనంలో ఇలా అంటాడు. ఆయన ఏమంటాడంటే, అప్పుడు యెహోవా కత్తి చేత ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారు తెలుసుకొందురు. దేవుడికి కత్తి కావాలా రక్షించాలంటే? ఆయన సైన్యాలకు అధిపతి. ఆయన ఎవరైనా ఆయన సైన్యములకు అధిపతి. ఈ సైన్యములకు అధిపతి మానవుల్ని రక్షించడానికి, మానవుల్ని వారి శత్రువుల చేతిలో నుంచి విడిపించడానికి ఆయనకి కత్తి కావాలా? ఆయనకి ఈటి కావాలా? ఏం అవసరం లేదంటున్నాడు. కత్తి చేత గాని ఈటి చేతను రక్షించువాడు కాడు, ఈ దండు వారు తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. యుద్ధం యెహోవాదే. ఇప్పుడు యుద్ధం చేసేది ఎవరంట? యెహోవా. అంటే అర్థం ఏంటి? సైన్యములకు అధిపతి ఎవరు ఇప్పుడు? యెహోవా. నమ్మిన వారు మాకు అధిపతి, మాకు నాయకుడు, మా బలము ఎవరంటే యెహోవా అని నమ్ముతున్నారు. నమ్మని వారు నీవు మాకొద్దు, మాకు ఒక మనిషి కావాలి, ఆ మనిషి మనం పరిపాలన చేస్తాడు, నీవు మాకు అధిపతిగా ఉండడానికి వీల్లేదని వాళ్ళు దేవుడిని తృణీకరించిన సందర్భాలు కనబడతాయి. కొన్ని సందర్భాల్లో ఒకవేళ దేవుణ్ణి వారు వద్దనుకున్నా కానీ దేవుడు సహాయం చేస్తూనే వచ్చాడు. వాళ్ళకి ఇశ్రాయేలీయులకి దేవుడు వద్దనుకున్నా కానీ దేవుడే వారికి సహాయం చేస్తూ వచ్చాడు. చాలాసార్లు చాలా సందర్భాల్లో రాజులు ఏమంటారంటే రాజులు యుద్ధానికి వచ్చిన సమయంలో అయ్యా ప్రభువా, ఈ గొప్ప సైన్యానికి రక్షణ నేను కలిగించలేను, ఈ గొప్ప సైన్యానికి లేదా ఈ గొప్ప సమూహాన్ని నేను రక్షించలేను, కాబట్టి నీవే రక్షించాలి ప్రభు అని ఒక హిజ్కియా కానీ, ఒక ఉజ్జియా కానీ, ఒక యోతాము కానీ, ఇలాంటి మహాభక్తులు, ఒక యోషియా కానీ, ఒక దావీదు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవుని మీద ఆధారపడి పేరుకి మేము రాజులమే కానీ, పేరుకి మేము అధిపతులమే కానీ, నీవే అసలైన అధిపతివి అని వారి పరిపాలనలో దేవునికి ఆతిథ్యం ఇచ్చారు. అంటే అవకాశం ఇచ్చారు. ఎలాంటి అవకాశం అంటే ఆయన్నే అధిపతిగా పెట్టారు. మేము యుద్ధం ఆడతాం కానీ మా అధిపతివి నువ్వే, నేను రాజునే కానీ మా అధిపతివి నీవే అని కొంతమంది యుద్ధానికి ఆయన్ని రంగంలో దింపారని చెప్పాలి, ఒక మాటలో చెప్పాలండి. అందుకే వారికి ఆ యుద్ధాల్లో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అయితే వీరి ఆలోచన ఎలా ఉంది? చాలా సందర్భాల్లో దేవుని మాటని వినలేదండి. సైన్యం దేవుని మాటనే వినలేదు. అమాలేకీలతో యుద్ధం వచ్చింది. సౌలు సైన్యాధిపతి. అప్పటికే సౌలు సైన్యాధిపతి అయితే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా, నేనైతే నా వల్ల అవదో, నేను రక్షించలేను, నేను అధిపతినే కానీ నేను మానవుడినే కదా, కానీ మా సైన్యానికి అధిపతిగా నువ్వే ఉండాలి, నీవే పరిపాలించాలి, నీవే యుద్ధం చేయాలని. సరే మీ చేతికి అప్పగిస్తాను, వారిని మీ చేతికి అప్పగిస్తాను, కానీ ఒక పని చేయండి అన్నాడు. ఏంటంటే మీరు అమాలేకీల్లో ఎవరిని కూడా శాసం ఉంచుకోకుండా నిర్మూలన చేసి చంపేయండి అందరిని అన్నాడు. సరే అన్నారు. సరే అన్న తర్వాత వారు యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో సైన్యములకు అధిపతి చెప్పినట్టుగా చేసేవారు కదా. వాళ్ళు దేవుడు చెప్పింది ఎవరిని ఉంచొద్దంటే వారు కొందరు ఉంచుకున్నారు, వారికి కావాల్సిన వారిని తెచ్చుకున్నారు, అలాంటి పనులు చేశారు. అంటే సైన్యములకు అధిపతి నువ్వే అని చెప్పారు. ఆ అధిపతి మాటని లెక్క చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. అధిపతి నువ్వే కానీ నీ మాట మేము లెక్క చేయం. మనలో కూడా స్వభావం ఉంటుంది చూడండి. నీవే మాకు అధిపతివి, నీవే మాకు దేవుడు, కానీ ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం నడుచుకోం. ఇశ్రాయేలు స్వభావమే మనలో కూడా ఈ రోజుల్లో కనబడుతుంది. ఇశ్రాయేలు స్వభావమే మనలో కనబడుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఎరుకో ఉంది. ఉదాహరణకి ఎరుకో పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తాను కాబట్టి శపించాను నేను ఎరుకోని, శపితమైన దాంట్లో ఏది మీరు తీసుకోవడానికి వీల్లేదన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? సైన్యములకు అధిపతి చెప్పాడు. సైన్యములకు అధిపతి మీరు ఏది తీసుకోకూడదు అని అంటే ఆకనం అక్కడ ఉన్నాడు. ఏం చేశాడంటే శపితమైన దాంట్లో సీనారు వస్త్రము, ఒక బంగారు కమ్మి తీసుకున్నాడంట. అంటే సైన్యములకు అధిపతి మాటను లెక్క చేయట్లేదు.
సైన్యమే కదా, ఆ యుద్ధానికి వెళ్ళినోడే. ఆకాన్ కూడా యుద్ధానికి వెళ్ళినోడే, జబ్దీ కుమారుడు. ఆకాన్ కూడా యుద్ధానికి వెళ్ళినోడే. యుద్ధానికి వెళ్ళినవాడు, ఈ యుద్ధానికి వెళ్ళిన ఈ సైనికుడికి అధిపతి ఎవరో? దేవుడు. దేవుడు ఏం చెప్పాడు? శపించని దాన్ని, దాంట్లో మీరు ఏది తీసుకోకుండా అన్నాడు. కానీ ఈ యుద్ధానికి వెళ్ళిన ఈ ఆకాను సైన్యాధిపతి అయిన దేవుని మాట లెక్క చేయట్లేదు, పట్టించుకోవట్లేదు అన్నమాట. ఆయన చెప్పింది ఒకటే, అతడు చేసేది మరొకటి. విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించాలి అని అంటే, ఒకడంట కట్టెలేరు కూడా వెళ్ళాడంట. ఎవరు చెప్పారు ఈ మాట? సైన్యములకు అధిపతి చెప్పాడు. నేను సైన్యానికి అధిపతిని, మీరు నా సైన్యంలో భాగం, కాబట్టి మీరేం చేయాలంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి, మీరు ఏ పని చేయకండి అని చెప్తే పొలంలో ఏరుకోవడానికి వెళ్ళాడంట. ఏం చెప్పాలి అంటే అర్థం ఏంటి? సైన్యాధిపతి మాటనే సైన్యమే లెక్క చేయట్లేదు, సైన్యమే పట్టించుకోవట్లేదు. సైన్యాధిపతి, ఇంకా సైన్యాధిపతి ఏంటి? ఆయనకు ఉన్న గౌరవం ఏంటి? ఇంకా ఆయనకున్న ఆధిక్యత ఏంటి? ఇలా చాలామంది ఉన్నారు. ఒక మన్నా విషయంలో, మన్నా మీరు ఏ రోజుకి ఆ రోజు కూర్చుకోండి అని చెప్పాడు. ఏ రోజుకి ఆ రోజు కూర్చుకోండి, రేపటి దినాన్ని మీకు దొరకదు, మీకు రేపటి దినం కోసం మీరు ఆలోచించొద్దు అని చెప్పాడు. ఆదివారం అదే విశ్రాంతి దినం వచ్చిందంటే విశ్రాంతి దినాన్ని మన్నా దొరకదు, కాబట్టి మీరు విశ్రాంతి దినానికి ముందు రోజే మీరు సిద్ధపరచుకోండి, మీరు ఆ రోజు వెళ్తే మీకు దొరకదు అంటే వాళ్ళు ఏం చేయాలి తెలిసిన? ఆ రోజుల్లో చెప్పిన మాట ప్రకారంగా చేయలేదు. ఆ రోజు కంటే కూడా ఎక్కువ కూర్చుకున్నారు. ఓమేర్ అంటే 2 ఓమేర్లు కూర్చేసుకున్నారు వాళ్ళు. చెప్పిన మాట ప్రకారం చేయట్లేదు. విశ్రాంతి దినాన్ని దొరకదు అని చెప్తే, ఎందుకు దొరకదో, వెళ్దాం పదండి అని బయలుదేరి వెళ్ళారు. ఎవరెళ్ళో? ఇశ్రాయేలు సైన్యం. ఇశ్రాయేలు సైన్యాధిపతి మాటనే లెక్క చేయట్లేదు. మన జీవితాలు కూడా ఇలాగ ఉంటాయి, ఆలోచన చేయాలి మనం. మన జీవితాల్లో కూడా పొరపచ్చాలు ఉంటాయి చూడండి. దేవుని మాటలు లెక్క చేయం, దేవుని యొక్క క్రమాన్ని మనం పాటించాం. వాస్తవంగా దేవుళ్ళలో ఉన్నామనుకుంటున్నాం, కానీ వాస్తవంగా దేవుళ్ళలోంచి ఎప్పుడో తొలగిపోయాం. మన దేవుడని చెప్పుకుంటున్నాం, కానీ మన క్రియల ద్వారా ఆయన ఎప్పుడు గణపరిచాం? మన జీవితాలు చెప్పండి, ఎప్పుడు గణపరిచాం? మనం నియమించుకునే నియమ నిబంధనలకే మనం లోబడి బతకలేకపోతున్నాం. దేవుడు పెట్టిన నియమాలకే, దేవుడు విధించిన నిబంధనలకే ఎప్పుడో మనం నీళ్లు వదిలేసాం. మనకు దేవుడు అనే పేరే కానీ, యేసయ్య మనకు దేవుడు అనే పేరే కానీ, మన జీవితాల్లో ఆయన చెప్పిన మాట ప్రకారం మన జీవితాలు ఉన్నాయా? ఒక్కటి ఉండదండి, ఒకటి ఉండదు కదా. నేను వివరించి చెప్పదలుచుకోలేదు దీన్ని. అయితే ముందుకు వెళ్దాం. ఇలాగా ఒక విశ్రాంతి దినంలోనూ, ఒక అమాలేకుల విషయంలోనూ, ఒక ఆకాను విషయంలోనూ, ఒక మన్నా విషయంలోనూ, ఇలాగా చాలా 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 విషయాల్లో ఇశ్రాయేలు సైన్యం సైన్యాధిపతి మాటనే లెక్క చేయలేదు, పట్టించుకోలేదు. ఎవరికి అధిపతి? ఇప్పుడు ఏం చెప్పండి మీరు? ఇప్పుడు ఎవరికి అధిపతి? ముగిస్తాను, చెప్పాలి. ఎవరికి అధిపతి? ఈయన సైన్యంకి అధిపతి. మంచిదే అంటారా? ఆ ఊర్లో ఒకానొక ఊర్లో ఒక ప్రెసిడెంట్ గారిని ఎన్నుకున్నారో ఆ ఊరి గ్రామస్తులందరూ కలిసి, ఆ ఊరి గ్రామ ప్రజలందరూ కలిసి ఒక సర్పంచ్ గారిని ఎన్నుకున్నారు ఓట్లేసి. మెజారిటీ ఓట్లు అతనికి రాగా అతను ఏమయ్యాడంటే, అతను ఆ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థి మీద విజయం సాధించాడు, గెలుపొందాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఒక హోదా ఇచ్చారు. ఏంటి ఆ హోదా? గ్రామ మొదటి పౌరుడు, సర్పంచ్ గారు, పంచాయతీ సర్పంచ్ గారు అని పెట్టారు. పేరుకే సర్పంచ్. 4 రోజులు బాగానే ఉంది, 4 నెలలు బాగానే ఉంది. అక్కడి నుంచి ఎవడో కూడా కనీసం సర్పంచ్ గారు నమస్కారం అండి అని చెప్పట్లేదంట. అతని హోదా పోయింది. పేరుకే హోదా. ఏమండి సర్పంచ్ గారు మాకు అవసరం ఉంది అని ఒకప్పుడు వెళ్ళేవారు. తర్వాత సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి మాకు అవసరం ఉందని ఎవరో అడగట్లేదండి, అవసరం అడగట్లేదు. మాకు ఆ పని చేయండి, ఈ పని చేయండి అడగట్లేదంట. ఒక సర్పంచ్ మీద వారు ఆధారపడలేదంట. అంటే అర్థం ఏంటి? ఇతడు పేరుకే సర్పంచ్. ఇప్పుడు ఉదాహరణకి వైఎస్ఆర్సీపీలో సర్పంచ్లు అయిపోయిన చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో వైసీపీలో నెగ్గిన ఈ సర్పంచ్లకి విలువ లేదు. మీ అందరికి తెలిసింది, ఇదంతా కూడా బహిర్గతమే.
విలువ లేదు, వాళ్ళ పట్టింపు లేదు. ఏదైనా పని కావాలంటే ఆ గ్రామంలో ఉంటున్న కూటమి కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలి తప్ప సర్పంచ్ దగ్గరికి వెళ్తే పని ఏమీ అవట్లేదు. కేవలం నామమాత్రపు పంచాయతీ ప్రెసిడెంట్ ఇతను, నామమాత్రపు పదవే. ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం ఉన్న తర్వాత అయిపోతుంది. ఇప్పుడు ఒక మాట బాగా గమనించండి, ఎవరిని ఎంచదలచలేదు కానీ దేవుడు కూడా సైన్యములకు అధిపతి అని పిలిచారు, కానీ ఆయన నామమాత్రమైన అధిపతిగా మిగిల్చేసారు జనం. ప్రజలు దేవుణ్ణి నామమాత్రమైన అధిపతి, సైన్యములకు అధిపతి, గొప్ప పేరు అది. సైన్యములకు అధిపతి ఒక భీకరమైన పేరు, ఒక హుందాతనానికి ప్రతీక, అది చాలా గొప్ప పేరు. అది అంత గొప్ప పేరు కలిగిన వ్యక్తిని, ఆ హోదాని మనుషులు పక్కన పెట్టేశారు. ఎలా పక్కన పెట్టేశారు? వారి క్రియల ద్వారా మనుషులు పక్కన పెట్టేశారు. ఆయనకు లోబడకపోవడం వల్ల పక్కన పెట్టేశారు. మనం కూడా అలాగే ఉన్నాం. ఆలోచన చేయండి, ఏ మాత్రం వ్యత్యాసం లేదు వారికి మనకి. సైన్యములకు అధిపతి అని చెప్పుకుంటున్నాం, కానీ ఆయన మనకి అధిపతి కాదు. ఈ గృహానికి అధిపతి క్రీస్తే అంటారో, ఆ గృహానికి అధిపతి క్రీస్తు కాదు. ఇదంతా వాస్తవం. చెప్పాలి ఇప్పుడు. ఇంకేంటి సైన్యములకు అధిపతి? ఇంకేం సైన్యములకు అధిపతి? కానీ దేవుడికి ఇశ్రాయేల్ సైన్యమే కాదు, దేవునికి మరొక సైన్యము కూడా ఉంది. బాగా వినాలి. ఇక్కడి నుంచి ముగిస్తాను. ఆమెకి ఏదైనా ఇశ్రాయేలు సైన్యానికి అధిపతి అని పిలిపించుకున్న దేవుని సైన్యం అనేది మారిపోయింది. దేవుని సైన్యం అనేది మారిపోయింది. చాలా జాగ్రత్తగా ఆలకించండి. కొద్దిసేపు మనసు పెట్టండి. ఇంటికాడ ఉన్నట్టుగా ఎవరు ఉండకండి. నేను ముగించేస్తాను. మీరు ఎలాగంటే నేను వెంటనే ముగించేస్తాను, ఒక వచనంతో ముగించేస్తాను, లేదంటే కొద్దిసేపు వాక్యం చెప్తాను. యోవేలు గ్రంథంలో ఆయన సైన్యం మారిపోయింది. ఇశ్రాయేలు సైన్యానికి అధిపతి, ఇశ్రాయేలు సైన్యం ఆయన మాట వినట్లేదు, ఇశ్రాయేలు సైన్యం ఆయనకు లోబడట్లేదు. కాబట్టి ఈయనేం అధిపతి, ఈయనకి ఎవరు లోబడతారో అని అనుకుంటే ఆయన సైన్యం మారిపోయింది. నువ్వు మాట వినకపోతే ఆయన మాట వినే సైన్యం ఒకటి ఉంది ఆయనకి. ఆ సైన్యాన్ని చూస్తే ప్రతి మనిషికి గుండెల్లో ఏమాత్రం ధైర్యం అనేది ఉండదండి. వారి హృదయాలు అవిసిపోతాయి, వారి కాళ్ళు వణుకుపోతాయి, వారి శరీరంలో వణుకు పుడుతుంది ఆ సైన్యాన్ని చూస్తే. ఆ సైన్యం యొక్క గర్జన, ఆ సైన్యం యొక్క పనితీరు, ఆ సైన్యం యొక్క చాకచక్యం, ఆ సైన్యం ఆయన మాట వినే విధానం, ఇదంతా కూడా చాలా చాలా గొప్పగా కనబడుతుంది. 2వ అధ్యాయము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం నుండి మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లు, చూడండి, నేను పంపిన మిడతలను తీయాలి. పేజ్ నెంబర్ 754, పేజ్ నెంబరు 754. యోవేలు ఎక్కడుందో, ఆమోస్ ఎక్కడుందో, ఓబెద్ది ఎక్కడుందో చదివితే అర్థమవుద్ది, కనపడతాయి. ఆలమూరు ఎక్కడుందో, మాటరు ఎక్కడుందో తెలియకుండా వెళ్ళిపోతారా? అవన్నీ తెలితే ఎవరి కొంప ఎక్కడుందో, ఈ స్థలం ఎవరిదంటే ఈ స్థలం ఆడిదని చెప్తారు, మనకు తెలియకపోయినా సరే. బైబిల్లో మాత్రం అంత నాలెడ్జ్ ఉండదు. మహా అయితే 1024 పేజీలు ఉన్నాయి అంతే, దీంట్లో 10 పేజీలు కూడా లేవు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం నుండి, పేజ్ నెంబర్ చెప్పాను కదా, 754, 53లో స్టార్ట్ అయ్యి 54లోకి వస్తాం మనం. మీరు కడుపారాత్రిని తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలో, జాగ్రత్తగా అక్కడి నుంచి అండర్లైన్ చేయండి, సైన్యం మారిపోయింది. దేవుని సైన్యం మారిపోయింది. దేవుని సైన్యంలో మాట వినని మనుషులు కాదు. దేవుని సైన్యంలో మనం ఊహించని వస్తువులు కనపడతాయి, మనం ఊహించని జీవులు కనపడతాయి. చూడండి, నేను పంపిన మిడతలను, గొంగలి పురుగును, పసర పురుగును, చీడ పురుగును అను నా మహాసైన్యము. సైన్యం మారిపోయింది. దేవుని సైన్యం మారిపోయింది. ఆయన సైన్యములకు అధిపతి,
ఆయన సైన్యములకు అధిపతి అంటే ఆయన వెనకున్నది ఇశ్రాయేలీలు కాదు. ఇప్పుడు బాగా గమనించాలి. ఆయన వెనకున్నదే. ఆయన కత్తి పట్టుకుని, డాలు పట్టుకుని, శిరస్త్రాణం పట్టుకుని సైన్యానికి ముందు నడుస్తుంటే ఆయన వెనకున్నది మనుషులు కాదు. ఆయన వెనకున్నదే ప్రకృతి. ఆయన వెనకున్నదే ప్రకృతిలో ఉన్న జీవులు. ఆయన వెనకున్నదే మన కంటికి సరిగా కనపడనవే, మనం పట్టుకుంటే ఇది ఎందుకు పనికిరాదనుకున్నాయి. పసర పురుగులంట, మిడతలంట, గొంగలి పురుగులంట, చీడ పురుగులంట, ఇవంట సైన్యమంట. ఈ సైన్యానికి ఈయన అధిపతి అంట. ఈ సైన్యంతో ఈయనేం చేస్తాడో ఏమైనా చేయగలడు. ఆయన ఏమైనా చేయగలడు. నీవు చేయలేని కార్యాలని ఎవరు చేస్తారో ఆయన సైన్యం చేస్తుంది. ఆయన సైన్యం చేస్తుంది. సరిగ్గా మాట లేదనుకోండి, చెప్తాడు దోమలకి దేవుడు. ఏమంటాడు? దోమలారా వెళ్ళండి అంటాడని. ఎక్కడికి ప్రభువా? పలానా ఓడి చేలోకి వెళ్ళండి. అప్పుడు వెళ్తాడు. తెల్లారిసరికి దోమ అంతా పుచ్చిపోద్ది, చేనంతా తినేద్ది. అయ్యి బాబోయ్, సైన్యం. ఏ సైన్యం ఇది? దేవుని సైన్యం దిగిపోయింది కిందకి. మహాసైన్యం. సైన్యం కునుకుండదో, నిద్ర పట్టనివ్వదో. పసరి పురుగు, లద్ది పురుగు, ఆ పురుగు, ఈ పురుగు అంటారు. ఎక్కడిది సైన్యం? మాట వినని మనిషిపై దేవుని సైన్యం కుదురుంచదని మనిషి 15 రోజులకి మందులు కొట్టాలంట. సైన్యంతో పోరాటం. ఆ సైన్యం నువ్వు చంపేసినా మళ్ళీ పుట్టేద్ది భూమి నుంచి, గాలి నుంచి పుట్టేద్ది, భూమి నుంచి పుట్టేద్ది, రేణువుల నుంచి పుట్టేద్ది సైన్యం. మనిషికి ఈరోజు కంటి మీద కునుకనేది లేకుండా చేస్తుంది సైన్యం. మనుషులు మాట అంటలేదు, ఆలమూరోళ్ళు ఓడురోళ్ళు అన్నాడు దేవుడు. ప్రభువా నరికేయమంటావా అని కత్తెట్టి నిల్లనుకో, నరకాకలు నువ్వు పక్కుండా అంటాడు దేవుడు. నా సైన్యాన్ని పంపుతాను అంటాడు. ఎవరు నీ సైన్యం? డెంగ్యూ దోమ. ఆయన సైన్యం ఎవరు? డెంగ్యూ దోమ. ఎంత ఉంటుంది అది? కంటికి కనపడదు. ప్రభువా నేను వెళ్తానంటది. ఎవరిని కొట్టమంటావు? పలానాడు ఎదవేహాలు వేస్తున్నారు వాళ్ళు, కుట్టే అంటాడు అంతే. సైన్యం. ఆయన సైన్యంతో పోరాడలేం. ఆయన సైన్యంతో పోరాడాలంటే మనిషి అయితే కొడతాం. ఇలా కొడతంటే అలా పోతుంది దోమ కదండి. కంటికి సరిగా కనపడదు. ఇలా చూస్తుంటే కనపడదు, అలా చూస్తుంటే కనపడదు, అక్కడే ఉంటుంది సైన్యం. ఆయన సైన్యం చీడ పురుగులు, పసర పురుగులు, దోమలు, మిడతలు, ఏదైతే అది ఆయన సైన్యం. కీర్తన గ్రంథంలో మాట అంటాడు చూడండి, 105వ కీర్తనలో. ఆయన సైన్యం ఇశ్రాయేలు సైన్యం ఏర్పడక ముందే ఏర్పడిపోయింది ఆయన సైన్యం. కొద్ది కాలం మాత్రం ఇశ్రాయేలు సైన్యాధిపతిగా ఉన్నాడు ప్రభువు. కానీ ఇశ్రాయేలీల్ని ఫరో చేతిలో నుంచి విడిపించి తీసుకొచ్చిన సైన్యం ఎవరో? అది మర్చిపోకూడదే. ఆ విషయం ఎప్పుడు మర్చిపోకండి. దేవుని సైన్యం ఇశ్రాయేలీల్ని వద్దు ప్రభువా మాకు రాజుగా అన్నప్పుడు ఏర్పడింది కాదండి. ఎప్పుడు ఏర్పడింది చెప్పమంటారా? ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉండగానే, ఆ మాటకు వస్తే దేవుడు ఏర్పరచుకున్న నాటి నుండి నేటి వరకు ఆయన సైన్యంగా మిడతలో, పురుగులు, ప్రకృతిలోని ప్రతి జీవి కూడా ఆయన సైన్యంగా పనిచేస్తుంది. 105వ కీర్తన 28 నుంచి చూస్తుంటే ఉంటుంది చూడండి. 105వ కీర్తన 507వ పేజీ. ఆయన అధికారము పంపి, మళ్ళీ బాగా చదవాలి. ఆయన అంధకారమును పంపి చీకటి కమ్మ చేసెను. వారు ఆయన మాట ఎదిరింపలేదు. చూసారా ఏం పంపాడు ఇప్పుడు? ఆయన పంపాడంట. ఆయన దేని పంపాడంట? చీకటిని, అంధకారాన్ని పంపాడంట. పంపడం ఏంటి? సైన్యం మరి అది. ఆయన సైన్యంలో చీకటి కూడా భాగమే. ఆయన సైన్యంలో చీకటి కూడా ఒక భాగమే. ఆయన పంపి అంధకారాన్ని పంపి చీకటి కమ్మ చేశాడంట. ఆయన మాట వారు ఎదిరింపలేకపోయారు. ఆయన వారి జలములను రక్తంగా మార్చేశాడు. వారి చేపలను చంపేశాడు. వారి దేశంలోకి కప్పలు నిండెను. ఇప్పుడు ఎవరు ఆయన సైన్యం? నువ్వు దేవుని పనికి ఉపయోగపడతావు లేదో కానీ, వినండి, మీరు దేవుని పనికి ఉపయోగపడతారు లేదో కానీ, దేవుని పనికి ప్రతినిత్యం ఉపయోగపడుతున్నవే ప్రకృతిలోని జీవరాశులు. మీరు రావాలన్నాను, సరిగా వినండి, బాగా చెప్తున్నాను. మీరు ఈరోజు శాంతరావు ఇంటి వద్ద గృహకోడికి మీరు రావాలి, మీరు పని చేయాలన్నాను మీ అందరినీ. మీరు వస్తారా?
నిజంగా యథార్థంగా చెప్పండి. కానీ కప్పలు వెళ్ళమంటే కప్పలు వస్తాయి తెలుసండి. ఆయన మాట వింటాయి, మనం వినం, మనం పట్టించుకోం. చేసుకుంటారులే, చెప్పుకుంటారులే, మనకు సంబంధం లేదులే, మనకు సంబంధం ఏంటి, ఆడు వాక్కుంటారులే కదండి. దేవుని పనికి మీరు సాధనాలుగా రాలేని సమయంలో సిగ్గుపడాలి. ఏ విషయంలో అంటే, ఎంత ఉన్నాను నేను, అది ఎంత ఉంది కప్ప, ఎంత కప్ప వచ్చి మీదడితే ఎలా ఉంటుందండి, చెయ్యి మెడితే చల్లగా ఉంటుంది, చిరాకు వచ్చేద్దా, బాగుంటుంది, భలే ఉంది, కప్ప బలి కాలింది అనుకుంటారా, ఒళ్ళు మండిపోద్ది, చల్లకుండా సరే, చిరాకు కంపురం వచ్చేద్ది కదండి. కప్పలంట ఆయన దేశంలో కప్పలే వెళ్ళమన్నాడు. కప్పలారా వెళ్ళండి మీరంటే కప్పలన్నీ వచ్చేసినాయి. ఎక్కడికే ఇశ్రాయేలు రక్షించడానికి ఐగుప్తు దేశంలోకి వచ్చేసాయి. అవి వారి రాజుల గదులలోనికి వచ్చాను, రాజుల గదుల్లోకి వెళ్ళిపోయినాయి. మరి సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కదా అట్లా నాపడానికి, ఈ సైన్యాన్ని నాపడానికి సెక్యూరిటీ లేదా, ఉన్నాయి. మనుషులను ఆపగలరు కానీ జీవరాశుల్ని ఆపలేరు. ఆయన సైన్యానికి ఎదురు లేదు. మనుషులను ఆపేయగలరు కానీ జీవరాశుల్ని ఆపలేరు. ఒక సామెత ఉంటుంది ఏంటంటే, రాజుగారి అంతఃపురంలో కూడా బల్లి వెళ్తుందంట. బల్లి అంట రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళిపోద్దంట. దాన్ని ఎవడు ఆపుతాడు? వాళ్ళు రాజుగారి అంతఃపురంలోకి ఎవరైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? కానీ బల్లి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రాజు గదిలో, చెప్తారు చాలామంది కదండి. దేవుడి అధికారం అది. రాజుగారి మూతాసిపోవాలని ఏం చేయాలి? బల్లి వచ్చేయాలి, అక్కడికి వెళ్ళాడు ముఖం మీద, అంతే కదా, అంతేనా? దేవుడి అధికారం అది. చెప్తున్నాడు ఆయన ఆజ్ఞ ఇవ్వగా జోరీగలు పుట్టెను. జోరీగలు చిన్న చిన్న ఈగలు. ఎవరివి? ఎవరు ఆజ్ఞ ఇచ్చారండి? దేవుడు ఇస్తున్నాడండి ఆజ్ఞ. వాటికి ఎవరికి ఆజ్ఞ ఇస్తాడండి? దేవుడు తన వారికి ఇస్తాడండి, తన సైన్యానికి ఇస్తాడండి ఆయన ఆజ్ఞ. మీరు వెళ్ళండి అంటే ఎక్కడ లేని జోరీగలన్నీ కూడా వెళ్ళమన్న ప్రదేశానికి వచ్చేస్తున్నాయి. ఆయన సైన్యం అది. ఒకవేళ మనుషులే అయితే మనుషులను ఆపేస్తారో, మనుషులు దేవుని సైన్యమైన ఈ జోరీగలను కానీ ఈ కప్పలను కానీ వారు ఆపలేకపోయారు. మిన్నల్లులు ఆయన సైన్యంలో భాగం. మిన్నల్లి మనకు తెలుసు, నరకమాక అన్న ఉంటాయి ఇవన్నీ అక్కడ మాటలు చెప్తున్నారు ఇక్కడ. మిన్నల్లి కిందకంటాడు, వారి ప్రాంతంలోనికి దోమలు వచ్చెను. ఏమొచ్చాయంట? దోమలు. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను. వర్షం ఆయన సైన్యం వర్షం. నిన్ను మొప్పు తిప్పలు పెట్టేద్ది వర్షం, తెలుసా? బట్టలు ఉతికిన రోజుని ఉత్తప్పుడు రాదు. బట్టలు ఉతికిన రోజుని ఏం చేద్ది? ముప్పు తిప్పలు, కాళ్ళు అడిపోవాలి నీకు. ఏతావు వచ్చేద్ది, మళ్ళీ తీతావు వెనకేసేద్ది, మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ వర్షం వచ్చేద్ది. సైన్యం ఆయన ఆజ్ఞ ఇస్తే నిన్ను ఎలాగైనా చెడుగుడు ఆడుకుంటే నీతోటి జాగ్రత్త. మనుషులు దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడవకపోయినా, మనుషులు ఆయనకు లోపడకపోయినా, నీవు మాకు సైన్యంగా ఉండనవసరం లేదని మనుషులు విసర్జించిన ఆయనకంటూ ఒక సైన్యం ఉంది. ఆ సైన్యం దాటికి ఏ మానవుడు కూడా తట్టుకోలేడు. ఆ రోజు ఫరో అంతటి గొప్పవాడే, అంత గొప్ప నాగరికత కలిగిన దేశంలోనే దేవుని సైన్యాన్ని ఎదుర్కోవడానికి అవకాశం లేకుండా ఈరోజు కూడా ఇంత అధునాతనమైన సౌకర్యాలు ఉన్నాయి. వైద్యరీత్యా ఎన్నో మందులు ఉన్నాయి. ఏమంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా సూచనలు చేస్తూ ఉంటుంది. ఇన్ని సూచనల మేరకు ఇగో ఈ కాలం వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, దోమలు ఉంటాయని చెప్తారు. కానీ ఎవరు ఆపగలుగుతున్నారు దోమల్ని? దోమలు నియంత్రణ చేయగలరా? ఎలకలు నియంత్రణ చేయగలరా? ఏమంటే ఏటినైనా ఆపగలరా? ఏటిని కూడా ఆపలేరు. కారణం ఏంటంటే అది దేవుని యొక్క సైన్యం. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను, వారి దేశంలో అగ్ని జ్వాలలు పుట్టించెను. మొన్న ఒక ఇల్లు తగలడిపోయిందంట ఆచంట్లోనే ఎక్కడ అగ్ని జ్వాలలో. ఒకవేళ అగ్ని కిల్లలే ఏదైనా అంటుకుంటే, ఏదైనా తగలబడుతుంటే దాన్ని ఎవరైనా ఆపగలరా? గంటల గారు వచ్చేదాకా ఉంటుంది ఏంటండి అగ్ని. గంటల గారు ఎక్కడో పాలకొల్లు ఉంటుంది, ఇక్కడ గుడిసే అంటుకుంటుంది. నువ్వు వస్తాంలే తాయి దగ్గర తగలబెడదాం అనుకుంటుందా? రపరపలాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు లేవులే అని మన బిల్డింగ్లు అయిపోయినండి. కానీ ఆ రోజుల్లో మరి వేసాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒక మూల అంటుకుపోయేది. దాని నుంచి ఇంకొకటి. ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు కూడా, ఆయిల్ కంపెనీలు కూడా ఈరోజు తగలబడిపోతున్నాయి. ఆయన సైన్యంలో అగ్ని జ్వాలలు కూడా భాగం. ఆయన సైన్యంలో వర్షం, ఆయన సైన్యంలో వడగండ్లు, ఆయన సైన్యంలో దోమలో, జోరీగలో, కప్పలో, పసర పురుగులు,
మిడతలో చూసారా. ఇంకా కింద కూడా చూడండి, వారి ద్రాక్ష తీగలు వారి అంజూరు చెట్లను పడగొట్టాను. వారి ప్రాంతముల అందలి వృక్షములను విరగొట్టాను. ఎలా విరగొట్టాడు వృక్షాలనే? గాలి బలమైన గాలి వీచిందంటే ఎంత పెద్ద వృక్షమైనా సరే కూలిపోవలసిందే. ఎంతమంది లాగి పడేయాలనుకున్నా పడేయలేని ఆ వృక్షాన్ని ఒక గాలి పడేసేది. పెద్ద హోల్డింగ్స్ ఉంటాయి సిటీస్లో, పెద్ద హోల్డింగ్స్ ఉంటాయి. ఆ హోల్డింగ్లు చాలా బలంగా నిర్మించబడతాయి. ఆ హోల్డింగ్లు కూడా ఏమైపోతాయి? గాలికి పడిపోతాయి. టవర్లు, పెద్ద టవర్లు ఉంటాయి. ఆ టవర్లు కూడా ఏమైపోతాయి? పడిపోతాయి. వారి చెట్లను విరగొడుతున్నాడంటే దేవుడు. దేని ద్వారా అంటే గాలి ద్వారా. వర్షం, అగ్ని జ్వాలలో గాలి కూడా ఆయన సైన్యంలో భాగమే. 34 ఆయన ఆజ్ఞ ఇవ్వగా పెద్ద మిడతలో లెక్కలేని చీడ పురుగులు వచ్చేను. ఆజ్ఞ ఇస్తున్నాడంటండి. ఎవరికి ఇస్తాడండి ఆజ్ఞ? తన సైన్యానికి. మీరు 10 మంది ఇటు వెళ్ళండి అని 2 భాగాల కింద కొట్టేవారు సైన్యంలో. 10,000 మంది అని. అలాగా వారికి ఆజ్ఞ ఇచ్చినట్టుగా ఒక సైన్యాధిపతి, ఇక్కడ సైన్యంలోకి అధిపతి అయిన యెహోవా వారికి అంటే తన సైన్యానికి ఆజ్ఞ ఇస్తున్నాడు. మిడతలారా మీరు రండి, చీడపురుగులారా మీరు రండి. అవి వారి దేశపు కూర చెట్లన్నింటినీ, వారి భూమి పంటను తినివేసాను. వారి దేశమందరి సమస్త జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానమును హతము చేశాను. మరణదూత ఆయన ఆయుధం. ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే దేవుని సైన్యంలో భాగాలు చాలానే ఉంటాయి. చాలా ఉంటాయి ఆయన సైన్యంలో భాగం. ఒక పాము ఉందంటే ఆయన సైన్యంలో భాగం. ఒక ఎలక ఉందంటే ఆయన సైన్యంలో. నువ్వెన్ని ఒగ్గినా సరే దొరకదు ఎలక. నీ కూరగాయలనే అట్టుకుపోతుంది, నీ పంట అంతా కొట్టేస్తూ ఉంటుంది. ఆయన సైన్యం. ఆయన మేలు కోసం దాన్ని ఉపయోగిస్తాడో అలాగే కీడు కోసం కూడా వాటిని ఉపయోగిస్తాడు. మేలు కోసం అంటే ఉదాహరణకు ఒక ఎలక ఉందంటే అది చేసే మేలేంటి? భూమిని సారవంతమైన దానిగా మారుస్తుంది. ఒక పాము ఉందంటే అది చేసే మేలేంటి? అది ఎలకలు ఎక్కువగా పెరిగిపోయి భూమి పంట అంతా పాడైపోకుండా ఎలకలను చంపేయడానికి పాములు. ఏమండి, ఒక దోమలు ఉన్నాయనుకో ఆ దోమలు నియంత్రించడానికి గబ్బిలాలు కదండి. ఇలా ఒకదాని మీద ఒకటి చైన్ సిస్టమ్గా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. దేవుడు మేలు కోసం వాటిని ఉపయోగించాడు. మీరు మాట వెనకపోతే వాటిని కీడు కోసం ఉపయోగిస్తాడు. అది ఆయన సైన్యం. ఆయన సైన్యంలో మరొక భాగం చెప్పమంటారా? కీర్తన గ్రంథము 148వ అధ్యాయము 148వ కీర్తనలో 148 8వ చరణం. 148వ కీర్తన 8వ చరణం. అగ్ని, వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. చూసారా, ఆయన ఆజ్ఞ నెరవేర్చి అంటే ఏంటంటే మళ్ళీ చూడండి. అగ్ని పైనుంచి మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించండి. అగ్ని, వడగండ్లారా, హిమమా, ఆవిరి. అగ్ని ఆయన ఆజ్ఞ నెరవేర్చే ఆయన సైనికురాలే. అలాగే వడగండ్లు ఎప్పుడు పడాలో అప్పుడే పడతాయి, చూపిస్తున్న సందర్భం. హిమం అంటే మంచు, తర్వాత ఆవిరి, భూమి నుంచి లేచే ఆవిరి. ఇదంతా కూడా ఆయన సైన్యంలో భాగమే. మరొక భాగం ఏంటంటే ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. అంటే ఏంటి? బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అంటారు. అల్పపీడనం వాయుగుండంగా మారిందంటాడు. వాయుగుండం కొద్ది బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇప్పుడు తీరం దాటుతుంది. తీరం దాటాలంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి. దాని దాటికి తట్టుకోగలిగి ఉన్నారా? తుఫాను. ఈ మధ్యకాలంలో తుఫాను వచ్చింది, విస్తారమైన వర్షాలు కురిశాయి. ఎంత నష్టం ప్రపంచానికి! ఈ మధ్యకాలంలో ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి, ఎక్కువ తుఫానులు పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఎంత నష్టాన్ని చేకూరుస్తున్నాయి. అవి మేలు కోసం దేవుడు ఉపయోగిస్తాడో అలాగే అదే సమయంలో మనుషులు మాట వినకపోతే తుఫాన్ల ద్వారా ఆయన ఆజ్ఞ ఇచ్చి మనుషుల్ని అతలాకుతలం సరిగ్గా తుఫాను పెట్టింది అనుకోండి, నిజంగా అసలు మనకు ఏమీ అందవు చేతికి. మన విజయవాడలో ఫ్లడ్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత గొప్ప గొప్ప ఆస్తిపరులందరూ కూడానండి ఆ బురదలో ఆహార పొట్లాల్లో మాట్లాడకండి, నువ్వు మాట్లాడుతుంటే ఇదిగో ఆ బురదలోను
ఆ ఫ్లడ్లో వర్షాలు నిండిపోయి మొత్తం అయిపోయింది కదా వాటరు. ఇప్పుడు ఆహార పొట్లాలను ఆకాశం నుంచి హెలికాప్టర్ నుంచి విసురుతున్నారండి. విసురుతుంటే ఆ బురదలో అడిపోయిన పొట్లాలను తీసుకుని వెళ్ళిపోతున్నారు పరిగెత్తుకుని. వాళ్ళకి కొనుక్కోవడం డబ్బులు లేవా? కొనుక్కోవడం డబ్బులు ఉన్నాయి, కానీ అక్కడ దొరకడానికి ఆహార పదార్థాలు లేవు. బాగా ధనికులైన వారు, బాగా అన్నీ ఉన్నవారు, సౌకర్యాలు కలిగిన వారు కూడా ఆ ఫ్లడ్ యొక్క తీవ్రతకి ఏమైపోయారంటే ఆహారం లేక అలవడించిపోయారు. నీరు సరైన నీరు, చుట్టూ నీరున్నాయి, కానీ ఆ నీరు తాగడానికి పనికిరాదు. ఇప్పుడు త్రాగడానికి నీరు లేక చాలా ఇబ్బందులు పడిపోయారు. కొన్ని కోట్ల రూపాయలు, 20 కోట్ల రూపాయలు, ఎన్నో కోట్ల, 2000 కోట్ల రూపాయలు ఎంత ఖర్చు పెట్టారు నీరు కోసం, కేవలం నీరు కోసం ప్రభుత్వాలు. మనం ఆలోచన చేస్తుంటే దేవుడు సైన్యం, అది ఆయన ఆజ్ఞ నెరవేరుస్తుంది. ఇంతమందికి ఇబ్బంది కలగాలి అని అంటే కలిగిస్తుంది. అది ఆయన ఆజ్ఞ నెరవేర్చే తుఫాన్. మనం ఇలా ఆలోచించుకుని వెళ్తుంటే చాలా విషయాలు ఉంటాయి. నిర్గమాకాండంలో ఒక మంచి మాట ఉంటుంది, అది చూసి నేను ముందుకు వెళ్తాను. నిర్గమాకాండం 20 అధ్యాయం 18 వచనం. నిర్గమాకాండం 20 అధ్యాయము 18 వచనం. జనులందరూ, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోర ధ్వని, ఆ పర్వత ధూమము చూసి భయపడి తొలగి దూరముగా నిలిచి అంటున్నారు, అయ్య బాబోయ్, దేవుడు మాట్లాడితే మేము బతకలేము. ఏం చూశారు ఇంతకే? ఉరుములు, మెరుపులు, ఆయన సైన్యంలో భాగం. మొన్న వేసే ఉరుములు వేసాయి. ఎలా ఉందంటే ఉరుములకి ఎంత గొప్ప ధైర్యవంతుడైనా సరే దడ కంగిర్లు ఎత్తిపోయారు, భయపడిపోయారు. ఆ ఉరుము శబ్దాలకి మన గుండె ఎక్కడ ఆగిపోద్దని భయపడిపోయిన చాలామంది ఉన్నారు. సరైన ఉరుము వచ్చిందంటే తట్టుకోలేవు. ఆయన సైన్యం అది. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? నువ్వు ఓడూరు సుమారు ఆ ప్రాంతమంతా తిరగాలి ఉరుము అని చెప్తాడు. ఆ ఉరుము వచ్చిందంటే మనుషులు తల్లడిల్లిపోయారు. బాబోయ్, ఏదో జరిగిపోతుంది, తట్టుకోలేము. ఈ సౌండ్కి మేము, ఈ శబ్దాలు మేము తట్టుకోలేము. ఆయన మెరుపు దిగుతుందంటే ఆకాశం నుంచి ఏమైపోతున్నారు మనుషులు? అతలా కొంత పారిపోతున్నారు. ఇప్పుడు కనీసం మేఘం పట్టిందంటే మన ఫోన్కి మెసేజ్ ఏంటి? మీరు సురక్షితమైన ప్రాంతాల్లో నివసించండి. మీరు సరిగా ఫోన్లో మెసేజ్ సరిగా చూడలేదని చెప్పేసి వాళ్ళు ఆ తెలుగుగా ఆలోచన చేసి కీమని వచ్చి సౌండ్ ఇట్టారు. ఏంటో డేంజర్ సౌండ్ ఇచ్చారు, డేంజర్ బెల్ మోగినట్టుగా. ఆ సౌండ్ అయినా గమనించి ఇది వాతావరణ శాఖకు సంబంధించిన విపత్తులకు సంబంధించిన మెసేజ్ అని చూస్తామని. అప్పుడు వారి మెసేజ్ ఏంటంటే, ఇదిగో మీరు వర్షం పడుతుంది, ఉరుములు పడతాయి, మెరుపులు పడతాయి, కాబట్టి మీరు సురక్షితమైన ప్రాంతాల్లో ఉండండి, చెట్ల కిందకి వెళ్ళకండి, స్తంభాల కిందకి వెళ్ళకండి, టవర్ల కిందకి వెళ్ళకండి, బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి, ఏదైనా ఒక పక్కా బిల్డింగ్లో ఉండండి అని ఒక సమాచారం తెలియజేస్తారు. కారణం ఏంటంటే అదే దిగిందంటే మనిషి అనేవాడు బతకడు. సైన్యం అది, దేవుని సైన్యం అది. కాబట్టి ఆయన సైన్యం ఉరుములు, మెరుపులు. మీకు మామూలుగా మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, లేకపోతే క్రమంగా దేవుని సన్నిధికి రండి. మీరు పురుషుల కొడుకు సరిగా చాలామంది ఎవరు రావట్లేదు, స్త్రీల కొడుకు చాలామంది రావట్లేదు అని మామూలుగా చెప్తుంటే మీకు అర్థమవుతుందా? మన వచ్చిన ఉరుము ఉంది కదా, ఆ ఉరుములో ఆ ఉరుమినే ప్రార్థనకి ఎందుకు వెళ్ళవో అని అలాగా క్రియేట్ చేసి అలా దేవుడు చెప్పాడు అనుకోండి, అసలు ఒక్కరు ఇంట్లో ఉంటారా? ఒక్కరు అసలు ప్రార్థన ఇవాళ 7:30 కంటే 7 గంటలకు వచ్చి తలుపులు బాధేసి లోపల ఉంటారండి. అలా చెప్పకే దేవుడు కదండి, అలా చెప్పకే కదా దేవుడే. ఒకవేళ ఉరుముల ద్వారా అప్పుడు మాట్లాడే వారితోటి, నిర్గమాకాండంలో వారితో మాట్లాడిన శబ్దాలు ఉరుము శబ్దాలే దేవుడు మాట్లాడింది. ఆయన మాట్లాడితే ఉరుములా ఉందంట. ఇప్పుడు ఉరుములే ఉరుముతుంటే ఆయన మాటలుగా స్వీకరించాలి మనం. బాబోయ్, మనం అనుకోవాలి ఆ సమయంలో తెలుసా, మారు మనసు పొందండి అన్న మాట ఏమో అది అనుకోవాలి. ఆ ఉరుము శబ్దం ఏంటి? మారు మనసు పొందండి రా అని అందరికీ ప్రకటన చేస్తున్నట్టుగా ఒక వ్యక్తి ఒక 100 మందికి ప్రకటన చేయాలంటే ఎంత స్పీకర్ ఉండాలి, ఎంత సౌండ్ ఉండాలి అని ఒక నియమం ఉంది కదండి. ఈ బాకా కట్టామంటే ఇంతమందికి వినపడుతుంది అని సౌండ్ ఉంది. ఒక మాటని అందరికీ తెలియజేయాలంటే ఎంత శబ్దాన్ని చేయాలి? ఆ ఉరుము ద్వారా దేవుడే మాట్లాడాడేమో మారు మనసు పొందమని, ఆ ఉరుము ద్వారా దేవుడే మాట్లాడాడేమో నీ క్రియలు సరిచేసుకోమని, ఆ ఉరుము ద్వారా దేవుడే మాట్లాడాడేమో నన్ను సరిగా వెంబడించరా అని. ఆ స్వరంగా మనం ఒకదాన్ని ఎందుకు ట్రాన్స్లేట్ చేసుకోకూడదు, ఎందుకు మనం కన్వర్ట్ చేసుకోకూడదు ఆలోచన చేయను. ఇలాగా దేవుడు మరి ఆయన సైన్యంలో అనేక భాగాలు ఉన్నాయి. నేను ఇంకా చెప్పను, సమయం అవుతుంది కాబట్టి
నేను కొన్ని మాటలు మీకు చెప్తాను. ఏంటంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం తీయొద్దు, నేను చెప్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23లో ఆయన గాలిని సముద్రమును గద్దించెను, అవి మిక్కిలి నిమ్మలమైపోయినాయంట, ఆయన మాటకు లోబడుతున్నాయంట. అంటే అర్థం ఏంటంటే గాలి ఆయన సైన్యంలో భాగమే, సముద్రము కూడా ఆయన సైన్యంలో భాగమే. మనకు తెలుసు మరి 2011లో కదండి సునామీ వచ్చింది. 2011 2001 9 ఏదో సంథింగ్ ఒక తుఫాన్ వచ్చింది. అదే తుఫాన్ కాదు, సముద్రంలో ఏమంటారు దాన్ని, సముద్రంలో భూకంపం వచ్చింది, దాన్ని ఏదంటారు, అదే అది కాదండి, అదే దాని తుఫాన్ అంటారు కదా, దాన్ని ఏదో అంటారు కదా, సునామీ వచ్చింది. ఈ సునామీ వచ్చింది ఎక్కడొచ్చింది? సముద్రానికి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. సముద్రానికి ఆజ్ఞ ఇస్తే సముద్రం భూమి మీదకి పొంగిపోయింది. ఎందుకు ఇవన్నీ దేవుడు చేస్తాడు? కొన్ని కార్యక్రమాలు దేవుడు ఎందుకు చేస్తాడంటే, ఇదిగో ఇవి నాకు లోబడి ఉన్నాయని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక తుఫాను వస్తుందంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడికి లోబడి ఉంది. అది మనల్ని లేపేయమంటే రేపొద్దు మనల్ని లేపేస్తుంది. ఒక సముద్రం పొంగుతుందంటే అర్థం ఏంటంటే ఆయన మాట ప్రకారంగా ఆగుతుంది. అది ఆయన మాట సెలవిస్తే అది మన మీదకి వచ్చి పడిపోద్ది. ఆ భయం అనేది మనిషికి ఉండాలి. చాలా ఆడికి డెంగ్యూ జ్వరం వచ్చింది, ఇడికి డెంగ్యూ జ్వరం వచ్చింది, ఆడికి మలేరియా వచ్చింది, ఇంకొకటి మలేరియా వచ్చిందని చెప్పుకుంటున్నాం. నీకు రాలేదంటే అర్థం ఏంటి తెలుసా? వాడికి వచ్చిందంటే వాటి మీద అధికారిని నేనే, వాటిని మీకు కూడా నేను పంపించగలను, జాగ్రత్త. ఆయన భయాన్ని మనుషుల్లో స్థాపించడానికి అక్కడక్కడ కొన్ని క్రియలు చేస్తున్నప్పుడు ఆ క్రియలు చూసి మనం ఏం చేయాలంటే గుణపడాలి. ప్రభువా నువ్వు సైన్యములకు అధిపతివి, నువ్వు మహోన్నతుడు, నువ్వేమైనా చేయగల సమర్థుడు, నేను నీకు లోబడి జీవిస్తాను ప్రభువా అని ఒప్పుకోవాలి. అగ్ని బలం నుంచి అయినా అగ్నితో కాల్చనగలడు, అగ్ని బలం నుంచి తప్పించనగలడు. మనందరూ తెలుసు, షడ్రకు మేషకు అబేద్నెగోలు ముగ్గురిని అగ్నిగుణంలో వేసేస్తే దేవుడు అగ్నిగుణానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమంటే వారిని కాల్చడానికే వీల్లేదు. అగ్నిలో పడింది కాలకుండా ఏదైనా ఉంటుందండి? అగ్నిలో పడింది కాలకూడదంటే మనం అనుకుంటే జరుగుతుందా? జరగదు. కానీ దేవుడు ఆజ్ఞిస్తే ఏదైనా జరుగుతుంది. భూమి నెరవేర్చాలి, వారందరినీ మింగేయాలంటే భూమి నెరవేరుస్తుంది, మింగేస్తుంది. అలా ఎందుకు జరిగిందంటే నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. నీవు సరిగా లేకపోతే అవసరమైతే ఆయన భూమి నెరవేర్చి నిన్ను మింగేయగలడు. కానీ తన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. ఇంకా చాలా సందర్భాల్లో మరి దానియేలు గారు సింహాల భూమిలోకి వెళ్ళినప్పుడు సింహాల నోరులైనా మూయించేశాడు. సింహం తినేయాలి కానీ తినకుండా చేశాడు. కొన్నిసార్లు ఒక యోధా దేశం నుంచి వచ్చిన ప్రవక్తకి ఆజ్ఞిస్తే సింహం వెళ్ళి ఆ ప్రవక్తని తినేసింది. సింహాల మీద ఆయనది అధికారం, పక్షుల మీద ఆయనది అధికారం, జలముల మీద ఆయనది అధికారం, జలరాశుల మీద ఆయనదే. చేప మనం చెప్పాను మోహన్ రావు ఇంటి దగ్గర, చేప నోట్లో చెకేలు కడుపులోకి వెళ్ళకి వెళ్ళేది అన్నాడు, తాగిపోయింది నోట్లో. చేపల మీద అధికారం అయిందే, దోమల మీద అధికారం అయిందే, మిడతల మీద అధికారం అయిందే, ప్రతి జీవి మీద, సింహం మీద అధికారం అయిందే, గాడిద మీద అధికారం కూడా అయిందే. నువ్వు వాడితో మాట్లాడాలన్నాడు, అంతే మాట్లాడింది. ప్రతి దాని మీద అధికారం దేవుడిదే. ఆయన సైన్యంలో మనుషులు లేకపోయినా ఆయన సైన్యంలో ప్రకృతిలోని జీవరాశులు, ప్రకృతి కూడా ఆయన సైన్యంలో భాగమై కూర్చుంది. మరి చెప్పండి, ఆయన సైన్యం ద్వారా మనం ఒకవేళ పొందిన ఉపకారాలు లేవంటారా? ఆయన సైన్యం ద్వారా ఆయన సైన్యం మనకు ఉపకారం చేయకపోతే అసలు మనం ఇప్పుడే ఉండం, బతకం. పరాన్న జీవులు ఉంటాయి. పరాన్న జీవులు అంటే దాని మీదకి వెళ్ళి ఆహారాన్ని సేకరిస్తాయి. ఈ ఆహారాన్ని సేకరించేటప్పుడు ఒక మొక్క మీద నుంచి మరో మొక్క మీదకి వెళ్ళి నీ పరాన్నజీవి వెళ్ళకపోతే ఆ మొక్క పుష్పించదు, తెలుసండి. ఈ పరాన్నజీవి ఈ తుమ్మిద ఈ మొక్క మీద, ఈ చెట్టు మీద ఆ చెట్టు మీదకి వెళ్ళకపోతే ఆ చెట్టు ఫలించదు, తెలుసండి. ఒక ఫలాలు రావాలన్నా కొన్ని జీవుల ప్రయత్నం, జీవుల కష్టం ఉంది. దేవుడు చెబుతాడు, అవి వెళ్తాయి. దేవుడు ఇస్తే పంట తింటున్నాం, దేవుడు ఇస్తుంటే ఆ కోడి మేక మాంసాలు తింటున్నాం కదండి. ఆయన చేసిన ఉపకారాలు చాలా గొప్పవి. కారణం ఏంటంటే ఆయన సైన్యములకు అధిపతి. ఆయన చావద్దు అన్నాడు అనుకోండి, మేకపోతుని చంపగలను ఉన్నాడా? ఆయన చావద్దు అనుకోండి, గొర్రె మేక మందలను ఎవరైనా చంపగలరా? ఒక ఆవుని చంపగలరా? ఒక గేదెని చంపగలరా? మనం తినడానికి చంపలేదు. ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడో మన జీవితాలకు అవి ఆహారంగా తృప్తిపరుస్తున్నాయి మనల్ని. ఒక మాట జ్ఞాపం చేసుకోండి, ఆయన సైన్యములకు అధిపతి.
ఒకప్పుడు ఇశ్రాయేల్ సైన్యానికి అధిపతి. ఇశ్రాయేల్ అన్నారు, నువ్వు మాకు వద్దు, నువ్వు మాకు వద్దు, నువ్వు సైన్యంలో నువ్వు మాకు సైన్యానికి అధిపతిగా ఉండక్కర్లేదు. సరే, దేవుడు ఎలాంటి ఏంటంటే, నువ్వు వద్దంటే నేను నీగాడే ఉంటాను అండండి. నువ్వు వద్దని విసర్జించావంటే నేను నీ దగ్గరే ఉంటాను, నన్ను ఏదోలా నమ్ముకో, నన్ను ఏదోలాగా నువ్వు రుచి చూడు అని అండండి. నువ్వు వద్దా? సరే పోతాను. ఇశ్రాయేలు అన్నారు, నువ్వు మాకు వద్దన్నారు. సరే వెళ్ళిపోతాను, నాకు మీరు లెక్కేంటి? మీకంటే గొప్ప సైన్యం ఉంది నాకు, దానికి అధిపతిగా ఉంటాను. మీరు సరిగా మాట వినరు, చెప్పింది చేయరు. అది నా సైన్యం అయితే ఏ మాట చెప్తే ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ప్రతి మాటని కూడా నెరవేరుస్తుంది. మీరు అనుకుంటున్నారేమో నేను దేవుని పిల్లలని అనుకుంటున్నారేమో, మీకంటే కూడా గొప్పవి ఉన్నాయి, ఆయనకి సింహాలు ఉన్నాయి. నేను దేవుని కుమారుని అనుకుంటున్నాయేమో, కుక్క కూడా దేవునికి ఉపయోగపడుతుంది. తెలుసండి, నువ్వు ఉపయోగపడలేవు దేవుని కోసం. చివరికి కుక్క కూడా దేవునికి ఉపయోగపడుతుందంటే కుక్క కంటే హీనమైన వాడు నువ్వు కాదు కదా, కుక్క కంటే హీనమైన దానివో నువ్వు కాదు కదా. అవి చేసే పనులు అవి ఉన్నాయి. ప్రకృతిలో ఏది కూడా నిష్ఫలమైంది కాదు. ప్రకృతి అంతా కూడా దేవునికి లోబడి ఉంది. ఆయన అధికారి, ఆయన అధిపతి, ఆయన సైన్యములకు అధిపతి. ఆయన సైన్యం ద్వారా నువ్వే మేలు పొందుకున్నావో, లేకపోతే నీవు ప్రభువా నువ్వు సైన్యానికి అధిపతివని నేను నమ్ముతున్నాను. ఎంత గొప్ప దేవుడు నువ్వు మాకు కలిగి ఉన్నావు, అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నానని ఆ సైన్యములకు అధిపతి అయిన హోదాను బట్టి దేవుని మనం స్తుతించబద్దును. అటు భాగ్యం, ధన్యత దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించను కాక.